ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత హింసారహిత ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు, రాష్ట్రాల సీఎస్లు, డీజీపీ, కేంద్ర ఏజెన్సీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల నిర్ణయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాలు ఉండాలని సూచించింది. ఈ ఎన్నికల్లో తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఒక టిప్పర్ డ్రైవర్కు సీటు ఇచ్చానని చంద్రబాబు అవహేళన చేస్తున్నారని, టిప్పర్ డ్రైవర్ను అసెంబ్లీలో కూర్చోబెట్టేందుకే ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఒక టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సొంత టిప్పర్లు ఉన్న డ్రైవర్లకు వాహనమిత్ర పథకాన్ని వర్తింపజేస్తామని జగన్ హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలోని గురవరాజుపల్లె నుంచి బయలుదేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మల్లవరం, ఏర్పేడు, పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్న సింగమల సమీపానికి చేరుకుంది. చిన్న సింగమలలో లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కీలక హామీని జగన్ ఇచ్చారు. ప్రజలందరి దీవెనలతో ఈ ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సొంత టిప్పర్లు ఉన్న డ్రైవర్లకు వాహనమిత్ర పథకాన్ని వర్తింపచేస్తామని వెల్లడించారు. క్రమం తప్పకుండా టిప్పర్ డ్రైవర్లకు ఈ సాయం అందిస్తామని స్పష్టం చేశారు. 3,93,655 మంది ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకు గత 50 నెలల కాలంలో ఏకంగా 1,296 కోట్లు అందించామని చెప్పారు. వాహనమిత్ర అనే పథకాన్ని తీసుకొచ్చి సొంతంగా టాక్సీ గానీ, ఆటో గానీ కొనుక్కొని తన జీవనం సాగిస్తున్న వారికి లబ్ధి చేకూర్చినట్లు జగన్ లెక్కలతో సహా వివరించారు. అయితే దీన్ని టిప్పర్ డ్రైవర్లకు కూడా వర్తింపచేయటంపై స్పందించిన జగన్ ఎవరి మీదో ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ స్వయం ఉపాధి పొందుతూ జీవితంలో ముందుకు అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఇక మిగిలిన వారికి నవరత్నాల్లోని అన్ని పథకాలు అందుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇచ్చానని చంద్రబాబు అవహేళన చేస్తున్నారని, టిప్పర్ డ్రైవర్ను అసెంబ్లీలో కూర్చోబెట్టేందుకే ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినట్లు చెప్పారు. ఒక టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చదివాడని, చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా ఉపాధి కోసం టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడని తెలిపారు. కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు సీట్లిస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. ప్రతి డ్రైవర్ కు తోడుగా సొంత టాక్సీ గాని, సొంత ఆటో గాని కొనుక్కొని తన జీవనం సాగిస్తా ఉన్న, సొంతంగా చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ 5 సంవత్సరాల 58 నెలల కాలంలో 1,296 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఈ ఒక్క పథకం ద్వారా ఈ రోజు మీ అందరికీ మరొక మాట కూడా చెప్తా ఉన్నా. నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని, సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితాలోకి తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. పింఛన్ మరణాలకు కారణం ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శవరాజకీయాలకు సీఎస్ జవహర్ రెడ్డి, సెర్ప్ సీఈఓ ధనుంజయ రెడ్డి, శశిభూషణ్లు సహకారం అందించారని మండిపడ్డారు. పింఛన్ డబ్బును అస్మదీయులైన కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని ఆరోపించారు. పింఛన్ మరణాలకు కారణం ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శవరాజకీయాలకు సీఎస్ జవహర్ రెడ్డి, సెర్ప్ సీఈఓ ధనుంజయ రెడ్డి, శశిభూషణ్లు సహకారం అందించారని మండిపడ్డారు. ఐఏఎస్ చదువులు చదివింది పండుటాకులపై పగబట్టి వారి చావులు చూసేందుకేనా అని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటున్న సజ్జల రాజకీయాలు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. వైసీపీ శవరాజకీయాలకు పేటెంట్ హక్కుగా పొందిందని దుయ్యబట్టారు. పింఛన్ డబ్బును అస్మదీయులైన కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఇప్పటికీ ఇంకా వైసీపీ నేతగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ 5 సంవత్సరాలలో సలహాదారు పేరుతో కోట్లు తిన్నారని తెలిపారు. సజ్జల ప్రభుత్వ సొమ్ము తింటూ వైసీపీ ప్రభుత్వంతో అంటకాగుతున్నాడని విమర్శించారు. సలహాదారుగా పనిచేసే సజ్జలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. వైసీపీ తరపున మాట్లాడాలంటే సలహాదారు పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని డిమాండ్ చేశారు. లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న సీఎస్, సెర్ప్ సీఈఓ ధనుంజయ రెడ్డి, శశిభూషణ్లు పింఛన్ పంపిణీ విషయంలో వైసీపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన
సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎలక్షన్ కోడ్కి సజ్జల ఏమన్నా అతీతుడా? రక్త కన్నీరు నాగభూషణం మరిపిస్తూ ఉన్నాడు. రక్త కన్నీరు నాగభూషణాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మరిపిస్తూ ఉన్నాడు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఇప్పటికి 13 రోజులు గడుస్తూ ఉన్నా ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ఎలక్షన్ కోడ్ని యథేచ్ఛగా ఉల్లంఘించాడని 9 పైగా ప్రెస్ మీట్లు పెట్టాడని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేయటం జరిగింది. ఇవాళ పింఛన్దారుల శవరాజకీయాలు ఇవన్నీ కూడా కొంతమంది పాపం వృద్ధులను అడ్డం పెట్టుకొని నీచమైన నికృష్టమైన రాజకీయాలకి వైసీపీ పార్టీ తెరలేపింది. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పమని వైసీపీ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అవ్వాతాతలకు వాలంటీర్ల ద్వారా నేరుగా పెన్షన్లు అందకుండా చేయాలని చంద్రబాబు నాయుడు నేరుగా కాకుండా నిమ్మగడ్డ రమేష్ ఏర్పాటు చేసుకున్న సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా ఫిర్యాదు చేయించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. తన మీదకు వస్తుందనే భయంతో డబ్బులు లేక పెన్షన్లు వాయిదా వేశారని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే 3,000 ఉన్న పెన్షన్ను 4,000 ఇస్తామని తప్పుడు హామీ ఇస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలకు తెలుసని అన్నారు. సొంత స్వార్థం తప్ప చంద్రబాబు మరేమీ చూసుకోవటం లేదని, ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో కూడా ఆయనకు తెలియటం లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని గతంలో అన్నవాళ్లే ఇప్పుడు 1,00,000 మంది ఉద్యోగులతో పెన్షన్లు ఇవ్వచ్చు కదా అంటున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గతంలో 1వ తేదీన 80% పెన్షన్ పంపిణీ పూర్తయ్యేదని, కానీ ఇప్పుడు 2వ రోజుకు 60% పంపిణీ మాత్రమే పూర్తయిందని చెప్పారు. పెన్షన్లను స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి రావడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేదే ఆయన ఆలోచనని చెప్పారు. ప్రజలకు అన్నీ తెలుసని, చంద్రబాబును ప్రజలు నమ్మరని అన్నారు. కూటమిలో ఉన్నారు కాబట్టే పైనుంచి ఒత్తిడి చేయించి అధికారులను బదిలీ చేయించారని సజ్జల విమర్శించారు. తాము వ్యవస్థలను మేనేజ్ చేయాలని అనుకోవటం లేదని, తాము ప్రజలని నమ్ముకున్నామని చెప్పారు. చంద్రబాబు, పురంధేశ్వరి ఫెయిల్యూర్ లీడర్స్ అని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కండక్టర్ టికెట్ కొట్టకూడదు, ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఒక రెవెన్యూ ఆఫీస్లో వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకూడదు, ఎందుకంటే అది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సెక్రటేరియట్లో విలేజ్ సెక్రటేరియట్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పి ఇంక దేన్నైనా చూపొచ్చు, ప్రభుత్వాన్ని ఆ రకంగా చూపొచ్చు. బట్ దట్ ఈస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ సిటిజన్స్ అండ్ వాళ్ళకు డ్యూటీ ఉంది. ఆ బాధ్యతల్లో ప్రధానమైంది పెన్షన్లు ఫస్ట్కి ఇవ్వడము. నువ్వు ఆ బాధ్యత నుంచి వాళ్ళని తప్పించమని నువ్వు ఒక పక్క నువ్వే లెటర్ పెట్టించి దాని మీద ఈసీ దానికి ఇచ్చేసి పెట్టేస్తే సరే కానీ లేకపోతే ఉన్న వాళ్ళతో సర్దుకొని ఇచ్చేస్తామంటే అప్పుడు తన మీదకి ఇది ఇదే అవుతుందని తెలిసి ఈ పొదుపుని ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్పడం మొదలు పెట్టడము, లేదా ఆ సొల్లు ఆరోపణలు చేయడము. వీళ్ళంతా డబ్బులు ఇచ్చేశారు, డబ్బులు లేవు అందుకే చేస్తున్నారు, 3వ తేదీ అందుకే ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ 3వ తేదీ, అంతకుముందు 3వ తేదీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు బ్యాంక్స్ క్లోజ్ అయి ఉంటాయి. ఇది క్యాష్ డ్రా చేసి ఇవ్వాలి కాబట్టి క్యాష్ డ్రా చేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు పెట్టుకోలేదు. అందువల్ల కిందికి క్యాష్ వస్తే బ్యాంకుల నుంచి డ్రా చేసి ఇవ్వాలి. అందుకోసం 3 పెట్టారు. ఎవరి ఇయర్ అదే చేస్తున్నారు. వీటన్నిటికీ లేనిపోనివన్నీ వేసి ఈరోజు వృద్ధులు, వికలాంగులు వాళ్ళంతా సెక్రటేరియట్కు రావాల్సిన పరిస్థితి వస్తే, ఎండల్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తే దీని నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్సీపీ వైపు వేలెత్తి చూపాలని చూస్తున్నారు. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిని మారుస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. యనమల భాస్కర్ రావు స్థానంలో అరవ శ్రీధర్ పేరు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో వచ్చిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న పవన్ కళ్యాణ్ అభ్యర్థిని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థిని మారుస్తూ జనసేన నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున రైల్వే కోడూరు అసెంబ్లీకి అరవ శ్రీధర్ పేరును ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. మొదట యనమల భాస్కర్ రావు పేరు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను, పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిశీలించారు. ఈ స్థానంలో అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ పిఠాపురంలో ఉన్న సమయంలో రైల్వే కోడూరు జనసేన, తెలుగుదేశం నేతలు
ఆయనను కలిశారు. రైల్వే కోడూరు పరిస్థితిని పవన్కు వివరించారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాలంటరీ వ్యవస్థ ఉసురు తగిలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కొట్టుకుపోతాయని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మేధావులు అని చెప్పుకునే దద్దమ్మలు దుర్మార్గాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మాట విని నిమ్మగడ్డ రమేష్ ప్రజల ఉసురు పోసుకున్నాడని మండిపడ్డారు. వాంబే కాలనీలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ డివిజన్ ఇన్ఛార్జి నారాయణతో కలిసి డివిజన్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోండాకు వాంబే కాలనీలో ఓటు అడిగే అర్హత లేదని అన్నారు. పచ్చి తాగుబోతూ బోండా ఉమాకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. బోండా ఉమాని సెంట్రల్ ప్రజలు విస్మరించారని చెప్పారు. బోండా ఉమా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడని, బోండా ఉమా చరిత్ర రౌడీయిజం, భూకబ్జా, గూండాయిజంతోనే సాగుతుందని పేర్కొన్నారు. బోండా ఉమా ఆటలు సాగనిచ్చేది లేదని, సెంటర్లో 25,000 మెజారిటీతో వైసీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏ ఒక్కటి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి లేదు. ఇందాక పాప అవ్వాతాతలు దివ్యాంగులు నాకు బిల్డింగ్ నుంచి కనబడుతున్నారు మాట్లాడుతుంటే, ఏంటయ్యా మాకు ఈ కర్మ ఏంటయ్యా, చంద్రబాబు ఎందుకు మా మీద కచ్చి కట్టాడు, అటువంటి వ్యక్తికి మేము పొరపాటును కూడా మేము అతనికి ఓటేయము అని చెప్పని వృద్ధులు శాపనార్థాలు పెడుతున్నారు, దివ్యాంగులు శాపనార్థాలు పెడుతున్నారు. ఒక పక్కేమో వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తా అంటాడు, ఒక పక్కేమో వాలంటీర్ల మీద విషం కక్కుతుంటాడు, ఒక పక్కేమో వాలంటీర్ల మీద ప్రేమ చూపెడతానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఒక పక్కేమో వాలంటీర్ని అన్ని విధాలు ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకి మంచి చేయాలి, మేలు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఈరోజు ఇన్ని పథకాలు అందరికీ అందుతున్నాయంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పథకాలు అందించే విధంగా పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థ. మాకు గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉన్న తర్వాత వాలంటీర్ ప్రతి ఒళ్ళు కూడా ఇంటికి తీసుకొచ్చి మాకు తెల్లవారుజామున 6 ఫస్ట్ తారీఖు పింఛన్ తీసుకొచ్చి ఇచ్చేవారు. మాకు పింఛన్ రాలేదు, మీరు సచివాలయానికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మీ సీఎం చేసుకుని ఇక్కడ మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించుకుంటే మా ఇంటి దగ్గర తీసుకొచ్చి పింఛన్ తీసుకొచ్చి ఇస్తారని చెప్పి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. వాంబే కాలనీ అంతా కూడా మధ్యతరగతి ఫ్యామిలీస్ కనుక అందరికీ కూడా పథకాలు, ప్రభుత్వ పథకాలు వర్తిస్తున్నాయి కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వెల్లంపల్లి శ్రీని గారిని గెలిపించుకుంటామని చెప్పి చాలా సంతోషంగా చెప్పడం జరుగుతుంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అందిన కాడికి దోచేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా విమర్శించారు. వైసీపీని శాశ్వతంగా ఇంటికి పంపించాలని ఎన్నికల కోసం ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి బోండా ఉమామేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఇబ్బంది పడిన వ్యక్తి లేడని ధ్వజమెత్తారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎప్పుడు అధికారంలోకి వస్తుందా అని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ ఆశీస్సులు మన రాష్ట్రానికి కావాలన్నారు. కావాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా 13,000 కోట్ల పింఛన్ డబ్బులు ఆపేశారని, దీనివల్ల అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి వద్దకే పింఛన్ ఇవ్వాలని మేము పోరాటం చేశాము. దీనిపై వైసీపీ నేతలు ఒక్క మాటైనా మాట్లాడారా, ఒక్క అధికారైనా మాట్లాడారా అని బోండా ఉమా ప్రశ్నించారు. కేసినేని నాని ఒక స్కామర్ అని, తన మీద చేసిన విమర్శలకు అతని విచక్షణకే వదిలేస్తున్నానని బోండా ఉమా అన్నారు. నీకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం జగన్మోహన్ రెడ్డికి. ప్రజల ప్రయోజనాలు, ప్రజల ఇబ్బందులు, ప్రజల సమస్యలు అనేది నీకు పట్టదు. నీకు ఎంతసేపు ప్రతి దాంట్లో డబ్బు, అధికారం, రాజకీయం, ఇదే ప్రధాన అంశాలకు ఇవాళ పేదల జీవితాల్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే 3 పార్టీలు కలిసినాయి. ఈ 3 పార్టీలు కలిసి రేపు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ప్రజలకి నమ్మకాన్ని కలిగిస్తాం. వాళ్ళకి బ్రహ్మాండమైన సూపర్ 6 పథకాలు ఇచ్చాం. 4,000 రూపాయలు పింఛను పెంచుతా ఉన్నాం. ఆ 4,000 రూపాయలు కూడా పింఛన్ని ఇంటి దగ్గరికే డెలివరీ చేస్తామని చెప్పాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు చెప్పాం. ప్రతి మహిళకి ఉచిత ప్రయాణం చెప్పాం. అలాగే ప్రతి మహిళకి 18,000 రూపాయలు నగలు చెప్పాం. ప్రతి మహిళకి పిల్లలుంటే, 2 పిల్లలుంటే ఇద్దరికి చెరో 15,000 డబ్బులు ఇస్తామని చెప్పాం. ఇంకా మరెన్నో పథకాలతో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, కేంద్రం సహాయంతో అభివృద్ధి, రాష్ట్రంలో ఉన్న నిధులతో సంక్షేమం, రెండింటిని కూడా జోడెద్దులుగా భావించి ముందుకెళ్ళటమే లక్ష్యంగా ఈ కూటమి కలిసి పనిచేస్తుందని తెలియజేస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఓటింగ్ శాతం ఉంది. వాళ్ళందరూ చాలా ఆనందపడుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పంపించడానికి, ఎన్డీఏని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు.
సంపూర్ణ మద్దతు ఉంది భారతీయ జనతా పార్టీ. ఎక్కడా కూడా విభేదాలు అయితే లేవు. దానికి నిదర్శనం మేము ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నాం. ఏదేమైనప్పటికీ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ 4 రోజులు వచ్చి తిరిగే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ప్రజలు అర్థం చేసుకోవాలి. నిత్యం ఇక్కడ ఉండేటువంటి నాయకులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని గెలిపించడానికి మేము మా సేన భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అత్యంత మెజార్టీ గెలిపించి పంపిస్తామని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాం. అంతిమంగా ఒకటే, రాష్ట్ర భవిష్యత్తు ప్రజలు పడుతున్నటువంటి బాధలకి ఈ యొక్క వైసీపీ జగన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వారికి అండగానే మరి ఈ రోజున ఈ 3 పార్టీలు కూడా ముందుకెళ్తాం జరుగుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 43వ డివిజన్ ఊర్మిళా నగర్లో పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐకి ఓట్లు వేసి తనను గెలిపించాలని, ఎన్నికల్లో గెలిపించిన తరువాత ఊర్మిళా నగర్లో ఆసుపత్రి, కళ్యాణ మండపాన్ని కట్టిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు 43వ డివిజన్ ఊర్మిళా నగర్ పోలేరమ్మ గుడి వద్ద నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. డివిజన్లో సమస్యలు పరిష్కారం అయ్యేందుకు సిపిఐను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఊర్మిళా నగర్ చివరి భాగంలో తాను కార్పొరేటర్గా ఉన్న రోజుల్లో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. తర్వాత వచ్చిన ప్రజాప్రతినిధులు దాని గురించి పట్టించుకోలేదన్నారు. దీనితో ఆ స్థలం కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నించారన్నారు. దీనిపై ఆందోళన చేసి కబ్జాను నిరోధించి నగరపాలక సంస్థ ద్వారా స్థలం చుట్టూ ప్రహరీ గోడను నిర్మించడం జరిగిందని చెప్పారు. ఆ స్థలంలో రాబోయే రోజుల్లో ఆసుపత్రి నిర్మాణానికి తన మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందని తెలిపారు. వాటి నిర్మాణానికి చర్యలు చేపడతామని అన్నారు. గతంలో ఊర్మిళా నగర్లో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తే అందులో సచివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సచివాలయం ఉండడం వల్ల ప్రజలు శుభకార్యాలు రోడ్ల మీద చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఊర్మిళా నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపాన్ని నిర్మిస్తామని చెప్పారు. నులకపేట ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, గతంలో ఏ మాదిరిగా నేను పనిచేశానో మీ అందరికి కూడా తెలుసు. అదే పద్ధతిలో మీ కార్పొరేటర్, మీ మాజీ కార్పొరేటర్ శాసనసభకి పోటీ చేస్తూ ఉన్నాడు. మీ ఓటు వేయటం ద్వారా మీ కార్పొరేటర్ని ఎమ్మెల్యేగా గెలిపించమని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నా. ఈ అభ్యర్థించేటటువంటి సందర్భంలో ఇంటింటి పాదయాత్ర కార్యక్రమం చేపట్టితే ప్రధానమైనటువంటి వీధులన్నీ కూడా తిరిగి రావడం జరిగింది. ప్రజల్లో నుంచి మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా గెలుపు అనేటటువంటిది అనివార్యంగా గెలుస్తామనేటటువంటి విశ్వాసం కలుగుతూ ఉన్నది. సందర్భంగా కంకి కొడలు గుర్తుపైన ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. మార్కెటింగ్ కమిటీ అధికారులు యూజర్ ఛార్జీల పేరుతో తమపై భారం మోపటానికి సిద్ధపడుతున్నారని, అంతేకాక ఇన్వాలిడ్ వాలంటరీ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి అని ఒత్తిడి తెస్తున్నారని నున్న మ్యాంగో మార్కెట్ వ్యాపారులు, రైతులు అధికారులపై మండిపడుతున్నారు. ప్రభుత్వ మార్కెట్లో అనుసరించే విధానాలను ప్రైవేటు మార్కెట్లో అనుసరించి మా వ్యాపారాలను అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. విజయవాడ రూరల్ మండలం నున్న మ్యాంగో మార్కెట్ మ్యాంగో గ్రోవర్స్ అసోసియేషన్ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతి కేంద్రాల్లో ఒకటైన విజయవాడ గ్రామీణ నున్న మ్యాంగో మార్కెట్పై అగ్రికల్చర్ మార్కెట్ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న లారీలను ఏఎంసీ అధికారులు అడ్డుకొని వెంటనే యూజర్ ఛార్జీలు, ఇన్వాలిడ్ వాలంటరీ ట్రేడ్ లైసెన్స్ కట్టకుండే లారీలను సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10,000 మందికి పైగా ఈ మార్కెట్పై వివిధ రూపాల్లో మార్కెట్లో పనిచేస్తూ లబ్ధి పొందుతున్న వారందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే విధంగా అధికారులు రైతులను, వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేయటాన్ని నున్న మ్యాంగో మార్కెట్ గ్రోవర్స్ అసోసియేషన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు గత వారంలో తమకు నోటీసులు జారీ చేయడంతో తాము తిరిగి సమాధానం అసోసియేషన్ తరపున లిఖితపూర్వక సమాధానం చెప్పినట్లు తెలిపారు. సమాధానం చెప్పినప్పటికీ అధికారులు ప్రభుత్వ మార్కెట్లో అనుసరించే విధానాలను ప్రైవేటు మార్కెట్లో అనుసరించి మామిడి లోడుతో వెళ్తున్న లారీలను అడ్డుకొని ఇటు రైతులను అటు వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అసోసియేషన్ సభ్యులు వాపోయారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రైవేటు ఫ్రూట్ మార్కెట్లకు ప్రభుత్వ మార్కెట్లలో విధించే సెస్సులు, ట్రేడ్ లైసెన్సులు నున్న మ్యాంగో మార్కెట్లో అమలు పరుస్తామనడం కేవలం తమ వ్యాపార లావాదేవీలపై, మామిడి పంటపై రైతులకు వస్తున్న గిట్టుబాటు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి నిర్ణయం తీసుకోవాలని,
మ్యాంగో మార్కెట్ మ్యాంగో గ్రోవర్స్ అసోసియేషన్ సభ్యులు ముక్తకంఠంతో కోరుతున్నారు. లారీలు ఆపి లారీ వాళ్ళ దగ్గర నుంచి బిల్టీ కాగితాలు అవి లాగేసుకొని మాకు 6,000 రూపాయలు కట్టాలి, 7,000 రూపాయలు కట్టాలని అడిగారండి. మేము అడిగామంటే మీరు మాకు ఒక నోటీస్ ఇచ్చారు, మేము దానికి రిప్లై ఇచ్చాం. మీరు దానికి ఏదైనా మీరు కాగితం రూపంలో మేము ఇస్తే మేము సమాధానం చెప్తాం. మేము సమాధానం చెప్పకుండా ఉంటే మీరు రావాలి. అంతేగాని ఇది ఒక ప్రైవేట్ మార్కెట్కి వచ్చి గవర్నమెంట్ మార్కెట్లో రూల్స్ అప్లై చేస్తాం, బైలాస్ అప్లై చేస్తాం అంటే ఎలా కుదురుతుందని మేము అడిగామండి. అడిగితే వాళ్ళు అడిగేమంటారంటే కాగితాలు తీసుకొని వచ్చి మా ఆఫీసుని కలవండి, ఇదే మాట అంటారు. మేమంటాం మీరు ఒక కాగితం ఇచ్చారు, మేము సమాధానం చెప్పాం. మళ్ళీ మీకు దాని మీద అబ్జెక్షన్ ఉంటే మాకు చెప్పండి, మేము దాని మీద నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలో మేము చూసుకుంటాం. అంతేగాని బళ్ళు ఆపేసేసి నిన్న మధ్యాహ్నం ఫర్ ఎగ్జాంపుల్ 2 గంటల పాటు ఒక బండి ఆపారండి. ఆ టైంలో ఈ రేట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాదాపు 40,000 నుంచి 70,000 రైతు కొంచెం గిట్టుబాటు అవుతున్న ఈ టైంలో అంత టైంలో మీరు బండి ఎండలో ఉంటే మాడిపోద్ది బాబు, ముందు బండి వదిలేయండి అని చెప్పాను. నిన్న జరిగినటువంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు. ఎటువంటిదంటే ఒక పచ్చి సరుకుని 2 నుంచి 3 గంటలు నెట్టనిలోని ఎండలో నిలబెట్టడం అనేది అనైతిక చర్య. ఇదంతా కూడా ఏది చేసినా అధికారులు కానీ ఎవరు ఏది చేసినా ఏ ఇంపాక్ట్ అనేది మాత్రం రైతుల మీద పడద్దండి. ఎటువంటి డైరెక్ట్గా కానీ రైతుల మీద పడుద్ది. నిన్న మా మార్కెట్లో జరిగింది ఒక రకమైనటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి చర్య. అధికారులు ఆ రకంగా చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు, ఆ లెటర్కి మేము రిప్లై ఇచ్చాము. రిప్లై ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా జరుగుతున్న సమయంలో ఈ రకంగా జరపడం అనేది అది అంత కరెక్ట్గా కాదండి. రేపొద్దున్న ఒక వారం రోజుల తర్వాత ఇక్కడ మార్కెట్ కొన్ని వేల మంది జీవనోపాధితో మొదలవుతుంది. దగ్గర ఈ మార్కెట్ 3-4 వేల మంది దాకా కూలీలు వస్తారు. బాగా మేము వర్క్ చేస్తున్న కూలీ రేట్లు కూడా సరిగ్గా పడుతుంది. బయట ఒక రేట్లు ఉంది, ఇక్కడ ఒక రేట్లు ఉన్నాయి. అట్లాగే ఈ లారీలు మాత్రం అడ్డుగోలుగా వాళ్ళు వచ్చి నిన్న ఆపడం జరిగింది. ఎందుకు ఏదో రకంగా సమ్మతించే కానీ లేకపోతే మాత్రం ఇక్కడ మొట్టవాళ్ళు మాకు తెలియదు కాబట్టి లారీలు ఆపడం ఏంటంటే రైతులకు చాలా నష్టపోతారు. అట్లాగా మేము నష్టపోతాం, మొట్టవాళ్ళుగా కూలీలుగా గీలుగా మేము నష్టపోతాం. మాకు ఈ మార్కెట్ వాడిని బట్టి దగ్గర 3-4 వేలు పోతుంది. ఈ రకంగా మార్కెట్ భయభ్రతలు చేస్తే ఇటు రైతులు ఇబ్బంది పడతారు, ఇటు షావుకారులు ఇబ్బంది పడతారు. మాకు కూడా కూలి కూడా సరిగ్గా పడట్లేదు. ఇంకా బిగిన్ అవ్వలేదు. ఇంకా ఒక వారం పోతే కానీ మార్కెట్ బిగిన్ అవ్వదు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ నాసా స్పేస్ కంటెస్ట్ ప్రాజెక్టులో గొల్లపూడి నారాయణ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు అమెరికాలోని నాసా స్పేస్ సెంటర్ను దర్శించుకునే అవకాశం దక్కించుకున్నారని ప్రిన్సిపల్ కె మాధవీలత తెలిపారు. 8వ తరగతి విద్యార్థులు 8 మంది కలిసి మార్స్ మీద స్పేస్ కాలనీస్ డెవలప్ చేయడంపై పాండోరా మిస్టీరియస్ బాక్స్ ప్రోటోటైప్ను నాసాకు పంపించారని ఆ ప్రాజెక్టు ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికైందని చెప్పారు. గొల్లపూడిలోని నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో ప్రిన్సిపల్ కె మాధవీలత, హైస్కూల్ అకాడమిక్ డీన్ జగదీశ్వరి, ఉపాధ్యాయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 6,000 ప్రాజెక్టులను విద్యార్థులు నాసాకు పంపగా అందులో 146 ప్రాజెక్టులను వారు ఎంపిక చేశారన్నారు. అందులో మన దేశానికి 72 రాగా మన రాష్ట్రానికి 21 ప్రాజెక్టులు ఎంపికయ్యాయని చెప్పారు. అందులో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 3 ఉన్నాయని, అందులో ఒక ప్రాజెక్టు గొల్లపూడి నారాయణ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు తయారు చేసిన పాండోరా ప్రాజెక్ట్ అని చెప్పారు. భూమిపై పెరుగుతున్న జనాభా, తరుగుతున్న స్థల విస్తీర్ణం ఆందోళనకరంగా ఉండటంతో మార్స్పై స్పేస్ కాలనీలు ఏర్పాటు చేయడం, అక్కడ జీవించేందుకు అవసరమైన వనరులను సమకూర్చుకోవటం వంటి అంశాలతో పాండోరా మిస్టీరియస్ బాక్స్ ప్రోటోటైప్ను పంపించారన్నారు. 8వ తరగతి చదువుతున్న 8 మంది విద్యార్థులు ఈ ప్రాజెక్టును తయారు చేశారని, నాసాను సందర్శించడంతో పాటు శాస్త్రవేత్తలతో కలిసి డిన్నర్ చేసే అవకాశాన్ని కూడా పొందారన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తమ సంస్థ కృషి చేస్తోందని చెప్పారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ సృజనాత్మక ఆలోచనలు పెంపొందించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు వివరాలను విద్యార్థులు వెల్లడించారు. సైంటిస్టులతో కలిపి పిల్లలు దాదాపు ఒక 1 వీక్ నాసా స్పేస్ సెంటర్లో ఉన్న మెకానిజంని అబ్జర్వ్ చేయడంతో పాటు సైంటిస్టుల గైడెన్స్ కూడా తీసుకుంటారు. మేము పంపించిన ప్రోటోటైప్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఈ అర్త్ మీద పాపులేషన్ పెరుగుతున్న మూలంగా తలసరి విస్తీర్ణం అనేది తగ్గుతుంది. అంటే ప్రజలు లివింగ్ కండిషన్స్కి అవసరమైన స్పేస్ అనేది స్కేర్సిటీ ఏర్పడుతుంది. కాబట్టి ప్యారలల్గా మార్స్ మీద స్పేస్ కాలనీస్ని డెవలప్ చేయడం, అక్కడ ఏ రీసోర్సెస్ అయితే హ్యూమన్ లైవ్లీహుడ్కి అవసరం అవుతాయో ఆ రీసోర్సెస్ని మనం ఎలా జనరేట్ చేస్తాము అనేది ఈ పాండోరా మిస్టీరియస్ బాక్స్ అనే ఒక ప్రోటోటైప్ ద్వారా
మా పిల్లలు ఒక క్రియేటివ్ విధానాన్ని ప్రపోజ్ చేశారు. దానికి అప్రూవల్ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. As per the records of UN, the Earth will be suffocated with 10.8 billion people on the year 2058. This is way more than what the Earth can handle. This is where the Pandora comes into play. The air of Earth is filled with overpopulation and suffocation. This is where Pandora comes into play. Pandora creates an extraterrestrial home in the extraterrestrial cosmos. Pandora is a spur of hope for all of the people in the Earth. Creating a self-sustaining habitat for survival and prosperity. It leverages advanced technology and innovation for thriving community in the cosmos. Pandora fosters scientific discovery, exploration, collaboration among nations using space resources for space development and earth development. Pandora inspires future generations to dream, explore and reach the డ్రీమ్స్ ఆఫ్ స్పేస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.